ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, దేవరా గేమ్ చేంజర్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల కథ ఒకటే అని తెలుస్తోంది. అలాగే మైండ్ బ్లాక్ చేసే పోలికలు ఈ రెండు చిత్రాల మధ్య ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ ఫేమ్ రాబట్టారు ఎన్టీఆర్, రామ్ చరణ్. దర్శకుడు రాజమౌళి తన సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తూ భారీ విజయం సొంతం చేసుకున్నాడు. వరల్డ్ వైడ్ ట్రిపుల్ ఆర్ 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భీమ్, రామ్ పాత్రలో ఎన్టీఆర్, చరణ్ మెస్మరైజ్ చేశారు. ఇక ట్రిపుల్ ఆర్ హీరోల నుండి వస్తున్న దేవరా, గేమ్ చేంజర్ చిత్రాలపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ ప్రోమోలు విడుదలయ్యాక ఆ అంచనాలు మరో స్థాయికి చేరాయి. కాగా దేవరా, గేమ్ చేంజర్ చిత్రాల కథ ఒకటే అని తెలుస్తోంది. అలాగే ఈ రెండు చిత్రాల మధ్య మైండ్ బ్లాక్ చేసే కొన్ని పోలికలున్నాయి. దేవరా మూవీ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా గేమ్ చేంజర్లో సైతం రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. మరొక కామన్ పాయింట్ తండ్రి కొడుకుల పాత్రలో దేవరలో ఎన్టీఆర్, గేమ్ చేంజర్లో రామ్ చరణ్ కనిపించనున్నారు. రెండు సినిమాల్లో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటాయి. దేవర, గేమ్ చేంజర్ రివెంజ్ డ్రామా జోనర్లో తెరకెక్కుతున్న చిత్రాలు. దేవర కథ విషయానికొస్తే తండ్రి దేవ పెద్దల కోసం పాటుపడే వ్యక్తి. కష్టపడి సీపోర్ట్ నిర్మిస్తాడు. దానిపై ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రధాన విలన్ దేవ ఎన్టీఆర్ని చంపేస్తాడు. దేవ కొడుకైన వర ఎన్టీఆర్ తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడంతో పాటు సీపోర్ట్ని హస్తగతం చేసుకుంటాడు. ప్రచారంలో ఉన్న కథ ఇది. గేమ్ చేంజర్ కథ కూడా దీనికి చాలా దగ్గరగా ఉంది. నేపథ్యం మారినప్పటికీ గేమ్ చేంజర్ సైతం రివెంజ్ డ్రామానే. నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడైన రామ్ చరణ్ ఒక పార్టీని స్థాపించి అధికారంలోకి తెస్తాడు. అధికార దాహంతో పక్కనే ఉన్న నమ్మిన బంటు వెన్నుపోటు పొడుస్తాడు. వంచనకు గురైన ఆ తండ్రి కొడుకు రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి అవుతాడు. తన తండ్రిని వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న వారిపై రివెంజ్ తీర్చుకుంటాడట. గేమ్ చేంజర్, దేవరా చిత్రాలకున్న మరొక పోలిక నటుడు శ్రీకాంత్. ఈ రెండు చిత్రాల్లో శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. కథను మలుపు తిప్పేదిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. గేమ్ చేంజర్లో ఆయన విలన్గా తెలుస్తుండగా దేవరలో పాత్రపై స్పష్టత లేదు. దేవరా మూవీకి ప్రధాన ఆయుపట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటున్నారు. తండ్రి ఎన్టీఆర్ పాత్ర చాలా వైల్డ్గా డిజైన్ చేశాడట దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ పేరు వింటేనే శత్రుల వెన్నులో వణుకు పుట్టేలా ఈ రోల్ ఉంటుందని సమాచారం. యాక్షన్ బ్లాక్స్ గూస్ బంప్స్ రేపేవిగా ఉంటాయట. శంకర్ సినిమాలకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్రాణమని చెప్పాలి. జెంటిల్ మ్యాన్, భారతీయుడు, అపరిచితుడు చిత్రాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి. గేమ్ చేంజర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. ప్రజలకు మంచి చేయాలని రాజకీయ పార్టీ స్థాపించిన నీతిగల నాయకుడు పాత్రలో రామ్ చరణ్ ఎపిసోడ్స్ అలరిస్తాయట. గేమ్ చేంజర్, దేవరా చిత్రంలో బాలీవుడ్ భామలు నటిస్తున్నారు. ఎన్టీఆర్కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఎన్టీఆర్తో ఆమెకి మొదటి చిత్రం. రామ్ చరణ్కి జంటగా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ఇది రెండవ చిత్రం. దేవరా చిత్రం బడ్జెట్ దాదాపు 300 నుంచి 350 కోట్లు అని సమాచారం. అలాగే గేమ్ చేంజర్ చిత్రానికి కూడా దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఇవి దేవరా, గేమ్ చేంజర్ చిత్రాల మధ్య గల ఆసక్తికర పోలికలు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది భారీ విజయం సాధిస్తుందో చూడాలి. సక్సెస్లు లేని జ్యోతికృష్ణ ఈ మూవీని డీల్ చేస్తాడా అనేది పెద్ద ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి.